ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన గొప్ప మనసు చాటుకున్నారు. సోమవారం లక్నోలో జరిగిన జనతా దర్శన్ కార్యక్రమంలో వందలాది మంది తమ సమస్యలకు పరిష్కారాల కోసం సీఎంను కలవడానికి వచ్చారు. అందులో ఒక బాలిక కూడా ఉంది. సీఎం దగ్గరకు రాగానే దయచేసి నన్ను పాఠశాలలో చేర్పించండి అంటూ అమాయకంగా అడిగింది చిన్నారి. ఆ క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పుడు చిన్న చిరునవ్వుతో స్పందించిన సీఎం యోగి, నువ్వు ఏ స్కూల్లో చేరాలనుకుంటున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగారు. తనకు పేరు తెలియదంటూ సమాధానమిచ్చిందా చిన్నారి. దీంతో ఆ గదిలో నవ్వులు విరబూశాయి. ఆ చిన్నారి విజ్ఞప్తికి స్పందించిన సీఎం యోగి వెంటనే ఈ విషయాన్ని పర్యవేక్షించమని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. ఆమె దరఖాస్తును ఇచ్చి ఈ అమ్మాయిని స్కూల్లో చేర్పించండి అని ఆదేశించారు. జనతా దర్శన్లో ఈ ఘటన ప్రత్యేకంగా నిలిచింది. జనతా దర్శన్ అనేది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించే ఒక సాధారణ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం. ఇక్కడ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌరుల సమస్యలు మరియు అభ్యర్థనలను వ్యక్తిగతంగా వింటారు. సీఎం అధికారిక నివాసంలో లేదా ఆయన జిల్లాల సందర్శన సమయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సీఎం యోగి ప్రతి వ్యక్తి సమస్యను విని త్వరిత పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేస్తారు.